హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మేకల దగ్గరికి అయితే వచ్చిన. ఈరోజు 2 రోజులుగా వర్షం ఇది వచ్చేటట్లు ఈ విధంగా మబ్బేసుకోంది. కానీ ఈరోజు చలి ఎక్కువగా ఉంది. చలి అయితే అందువల్ల నేను తలకి గుడ్డ అయితే కట్టిన. ఈ గుడ్డ కట్టుకుంటే చెవులు మూసుకునేటట్లు గుడ్డ కట్టుకుంటే కొంచెం గాలి తక్కువగా దొరుకుతుంది. చెవుల్లో మనకి చలి అయితే కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకని తలకి గుడ్డ అయితే కట్టినాను. చలి ఎక్కువగా ఉంది వర్షం వల్ల. అది వర్షం రాలేదు కానీ ఈ విధంగా మూసుకొని అయితే ఉందన్నమాట. చలిగాలి పుట్టింది. చలిగాలికి నేనైతే గుడ్డ కట్టిన. కొంచెం అయితే మార్గీ అయితే ఉంది. అయినా కానీ మనకి వర్షం వస్తే మాత్రం ఖచ్చితంగా పడవలసిందే. తడసమో ఏమవుతామో తెలీదు. అంటే ఈరోజు నైట్కి ఖచ్చితంగా రావచ్చు. ఇప్పటికీ 2 రోజులకి ఈ విధంగా అయితే ఉంది. ఈరోజు 3వ రోజు. ఈ 3వ రోజుకి ఖచ్చితంగా వర్షం అయితే రావచ్చు. వస్తే మనం ఇంకా ఇంటికైతే వెళ్ళిపోవాలి, తడిసిపోతాము. ఇప్పుడు నేను మా చింటోడికి ఆకు అయితే ఎత్తుతా ఉన్నాను. ఈ మానల్లో ఉంటుంది అనమాట ఆకు. ఆ ఆకు మీకైతే చూపిస్తాను. అది మేమైతే బొద్ది ఆకు అంటాము. పిల్లలు కూడా బలిష్టంగా బాగా వస్తాయి ఆ ఆకు తింటే. అందుకని నేను ఈ ఆకునైతే ఎత్తుతా ఉన్నాను. ఏ మానలో ఉంటుందో పోసుకోవాలి. ఎందుకంటే చింటోడు కొంత బయట వేస్తాడు. మేకలైతే ఈ రౌండ్లో ఉన్నాయి. చింటోడు కొంచెం బయట రౌండ్లో మేస్తాడు. మిగిలింది మనం అప్పుడప్పుడు ఆకైతే కోసి పెట్టాలి. వాడికి అక్కడికి సరిపోతుంది అనమాట. మొత్తం పొదల మధ్యలో పోయి చింటోడు అయితే మేయలేడు. చిన్నపిల్ల కదా, అందుకని మేయలేడు. అందుకని నేను ఆకునైతే ఎత్తుతా ఉన్నాను. ఆకైతే మీకు చూపిస్తాను. అది మీరు ఏమంటారో కింద కామెంట్లో తెలియజేయండి. మేమైతే బొద్ది ఆకు అంటాము. అదే ఫ్రెండ్స్ మా సైడు. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ ఫోన్ అయితే వస్తుంది. ఇలా కర్రకి ఒక కంపెనీ అయితే దోటిలాగా తయారు చేసి కట్టుకున్నాను అనమాట కర్రకి. ఇది ఆకులు లాగేదానికి పనికొస్తుంది, మేకలు తోలుకొని పోయేదానికి పనికొస్తుంది. చేతికర్రలాగా, దీని చేతికర్ర అంటాము. ఇలా కట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ చెట్ల మధ్యలోకి వెళ్ళాలి. అక్కడైతే కొంచెం ఆకైతే కనబడతా ఉంది. ఆ ఆకు మనకి అందుతుందా అందదా అనేది మనం చూసి కోసి వేసుకుందాం. ఇలా వెళ్తూ ఉన్నాను. వెళ్ళి ఏదో ఒక రకంగా చింటోడికి కొంత ఆకైతే రెడీ చేసుకోవాలి. ఇదైతే కాదు, ఆ ఆకైతే కాదనమాట. ఇక్కడ దండిగా ఉండాలి. ఎక్కడ ఉందో తెలియదు, చూద్దాం. ఇక్కడైతే ఉంది. పైన అయితే కనపడుతుంది మీకు. ఇక్కడ పైన అల్లుకొని చూడండి, అదే అనమాట. కానీ కింద అయితే లేదు మనకి. ఈ మాన్లు పైకి ఎక్కలేము, ఏం చేయలేము. కింద ఉండే చోటుకైతే వెళ్ళాలి మనం. కింద అయితే ఎక్కడ లేదు. ఇవి నాతో కూడా ఆడొస్తాయనేది తెలియదా నాకు. ఇవి నాతో కూడా వచ్చేస్తాయి. మనిషిని చూస్తా వచ్చేస్తాయని. ఇక్కడైతే ఉంది. మనం దోట్లో అయితే లాగదాం. ఇక్కడైతే ఉంది అనమాట ఆకు. ఇదనమాట బొద్ది ఆకు. ఈ ఆకు మీకు ఎంతమందికి తెలుసో కింద కామెంట్లు అయితే తెలియజేయండి. కామెంట్ అయితే చేయండి. అది తప్పో ఒప్పో కానీ కామెంట్ అయితే చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నేను వీడియోస్ చేయడానికి బాగుంటుంది. మీరు కామెంట్లు చేయకపోతే నేను ఎలా చేసేదానికైతే ఉండదు. దీనైతే కోసేసుకుందాం. కమ్మి దోటేసి లాగుతా ఉన్నాను. ఆకైతే కింద రాలుతూ ఉంది. ఇంకా కొంచెం లాగేసుకుందాం.
తీగలు అయితే రాలేదు, కమ్మి మాత్రం లాగుతూ ఉంది. అంతే ఆడుకుండేది, అవి అయితే ఇంక రావు. ఇక్కడైతే కొంత ఏరుకునేస్తాము. ఇదనమాట బొద్దాక అనేది. మీరు చూడండి ఎలా కనపడుతుందో, ఇది బొద్దాక అంటారు. ఈ బొద్దాక దీన్ని కూడా బతికున్నారు పూర్వకాలంలో. ఈ బొద్దాకని కూరలు వండుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ పూర్వకాలంలో చేస్తారు. ఇప్పుడు ఉండే నాలెడ్జ్కి ఇదైతే యూజ్ చేయరు. అప్పుడు పూర్వకాలం మనుషులు బొద్దాకుని తినుండారు అన్నమాట. ఈ కొమ్మలో అయితే ఉంది. నేను కొమ్మని కిందకైతే వంచుతూ ఉన్నాను. వంచి దీన్ని పట్టుకొని కోసేసుకోవాలి. కొమ్మనైతే పట్టుకున్నా, ఇప్పుడు కోసి మీకైతే చూపిస్తాను పెద్దదిగా. కొమ్మలో ఉండింది తీసుకున్నాను అనమాట. ఈ కొమ్మను అయితే వదిలేసాను, వెళ్ళిపోయింది ఇది పైకి. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇదనమాట, తీగలుగా పైకి వెళ్ళిపోతుంది. చూడండి, మీరు కనబడుతూ ఉంది కదా, దీన్ని బొద్దాకు అంటాము. ఇది పెడితే పిల్లలు కూడా బాగా పుష్టిగా బాగా వస్తాయి. అందుకని ఈ ఆకునైతే కోసిన నేను. అంటే డైలీ కోసి పెడతా ఉంటాను నేను వచ్చినప్పుడు అంతా. మేకలు అయితే వచ్చేసినాయి. నేను వెళ్తూ ఉంటే నాతో పాటు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఎంత పెద్ద ఆకు, ఇంత ఒళ్ళు అయితే వేసేసుకుందాం. ఇలా ఒళ్ళో వేసుకుంటే మేకపిల్ల మన దగ్గరికి వచ్చినప్పుడు మనం పెట్టవచ్చు. అది అలవాటుగా కూడా ఎట్లా వెళ్దో మనతో ఉంటుంది. వచ్చేసే చూడు ఇక్కడ వేసుకున్నాను అనమాట. లుంగీలో అయితే ఉంది దండిగా. ఇది ఆకు. ఇది అప్పుడే వీడు ఏయ్ పోరా పోవాయి చాలు. పెట్టలేదని నా మీద జగడానికి వస్తాడు చూడు. ఏయ్ పోరా అని. చలి ఎక్కువగా ఉంది, తట్టుకొని కాలేదు. అట్లా ఉన్నా కానీ మనం చలికి భయపడితే మేకలు కడుపుకి భయపడవు, అవి అరుస్తాయి. అందుకని ఖచ్చితంగా చలి ఉన్నా, వర్షం ఉన్నా, ఎండ కాసినా, ఏది ఉన్నా, ఏ కష్టం ఉన్నా మేకలను అయితే ఖచ్చితంగా మేపాల్సిందే. అదే మేకల జీవితం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.